అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు అసలు మహిళలు ఎందుకు అమ్మవారిని పూజిస్తారు, ముత్తైదులకు వాయినాలు ఎందుకు ఇస్తారు, అసలు వరలక్ష్మి వ్రతం విశిష్టత ఏంటి అని చెప్పి మనతో పాటు అర్చకులు రమేష్ పంతులు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. పంతులు గారు నమస్తే సార్. సార్, ప్రధానంగా ఈ శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మి వ్రతం మహిళలకు అత్యంతగా అమ్మవారిని ప్రీతిపతంగా కొలుచుకుంటారు. అలాగే ముత్తైదును పిలిచి వాయినాలు ఇస్తుంటూ ఉంటారు. అసలు విశిష్టత ఏంటి? వరలక్ష్మీదేవి అమ్మవారి తాలూకు విశిష్టత ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభా మిశ్రవతర్క్యం త్రైపురం మహః. ఈ అమ్మవారికి శ్రావణ మాసంలో వరలక్ష్మిగా మనం పిలుస్తూ ఉంటాం. ఆ పదంలో అర్థం మనకు అర్థం అవుతుంది. వరలక్ష్మి అంటే వరాలు కురిపించే తల్లి అని. ఈవిడ మొట్టమొదటిగా ఎవరికి వరం ఇచ్చిందండి అంటే, మనకు వెంకటేశ్వర మహత్యంలో భృగు మహర్షి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద తన్నగానే లక్ష్మీదేవి అలిగి తిన్నగా ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? కరవీరపురం, అంటే ఇప్పుడు మనం పిలుస్తున్నటువంటి కొల్హాపురం చేరి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టింది ఆవిడ. ఎప్పుడైతే అక్కడ తపస్సు చేస్తుందో ఇక్కడ భృగు మహర్షి ఒక రకమైనటువంటి బాధకు లోనయ్యారు. ఏమిటి? అసలు మామూలుగా భార్యాభర్తలను విడదీయడం బ్రహ్మహత్యా బాతకంతో సమానమని మనకి పురాణాలు చెబుతున్నాయి. మరి అలాంటిది ఆది దంపతులైన లక్ష్మీనారాయణలే ఆయన విడగొట్టేశాడు పాపం. కాబట్టి భృగు మహర్షి ఎంతో వేదన చెంది ఏం చేశారంటే, ఆయన తిన్నగా కరవీరపురం వెళ్ళి అక్కడ అమ్మవారి కోసం ఆయన తపస్సు చేశారు. చేస్తే అక్కడ అమ్మవారు ప్రత్యక్షమైంది. అయితే ఈ జరిగిందంతా అమ్మవారు గుర్తుపెట్టుకోలేదు. ఎందుకని? అమ్మవారి యొక్క కరుణ అంటే అదే. పైగా ఆ భృగు మహర్షికి ఏం వరం కావాలో కోరుకో అన్నదట అమ్మవారు. అప్పుడు ఆయన చెప్పారట, అమ్మా, మిమ్మల్ని విడదీసినటువంటి ఈ పాపం నన్ను వెంటాడుతూ ఎంతో మనోవ్యధకు గురయ్యాను నేను. కాబట్టి నేను ఎలాగైనా సరే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి నాకు పుత్రికగా నువ్వు జన్మించమ్మా. తర్వాత నేను ఆ మహావిష్ణువుకి నిన్ను కన్యాదానంగా సమర్పించుకుని ఆ దోషాన్ని నేను పరిహారం చేసుకుంటానంటే, అప్పుడు ఆ లక్ష్మీదేవి ఆ భృగు మహర్షికి మొట్టమొదటిగా వరం ఇచ్చింది, నేను పుత్రికగా పుడతానని. అందుకు ఆవిడకి మొట్టమొదటి ఆ పేరు వచ్చింది, వరలక్ష్మి. ఆ భృగు మహర్షికి పుట్టినటువంటి ఆ తల్లి పేరే భార్గవి అని ఆవిడకి మరో పేరు వచ్చింది లక్ష్మీదేవి. ఆ భార్గవిని పెంచి పెద్ద చేసిన తర్వాత సరిగ్గా ఈ శ్రావణ శుక్రవారం నాడే శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి ఆయన కన్యాదానంగా సమర్పించుకుని ఆ దోషాన్ని పరిహారం చేసుకున్నాడు. ఇలా 2 వరాలు ఇచ్చింది ఆ భృగు మహర్షికి ఆ లక్ష్మీదేవి. అందుకు వరలక్ష్మి అన్న పేరు ఆవిడకి సార్థకమైంది. అలాగే ఆవిడ పుట్టింది కూడా ఈ శ్రావణ మాసంలో ఈ శుక్రవారం నాడు, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు పుట్టింది. ఈ విధంగా వచ్చినటువంటి ఆ పేరుతో లోకాన్ని అనుగ్రహించాలనుకుని ఆ వరలక్ష్మీదేవి ఏం చేసిందంటే, చారుమతి అనేటటువంటి ఒక స్త్రీకి మంచి ధర్మ ప్రవర్తన కలిగి పతివ్రత లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నటువంటి ఆ స్త్రీమూర్తికి స్వప్నంలో దర్శనమిచ్చి ఆ వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని భూలోకంలో పరివ్యాప్తం చేసింది తద్వారా. కాబట్టి అందరం కూడా ఇవాళ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నాం. ఎందుకు చేయాలి ఈ వ్రతము అంటే, ఈ వ్రతం అమ్మవారే స్వయంగా చెప్పింది. ఈ వ్రతం చేసుకున్నటువంటి స్త్రీలందరికీ కూడా సకల సౌభాగ్యాలు, అలాగే సకల ఐశ్వర్యాలు, అలాగే సంతానము, ఇలాంటి సమస్తమైన ప్రయోజనాలు కూడా అనుగ్రహిస్తానని చెప్పి ఆవిడే చారుమతీదేవికి స్వయంగా చెప్పింది. కాబట్టి అప్పటి నుంచి కూడా స్త్రీలు ఒక్కరూ కూర్చుని చేసుకునే వ్రతం ఏదైనా ఉందంటే పురాణాల్లో ఇది ఒక్కటే. మిగతా వ్రతాలన్నీ కూడా దంపతులిద్దరూ కలిసి చేయవలసిన వ్రతాలు. కాబట్టి స్త్రీలు ఒక్కరే కూర్చుని ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే సౌభాగ్యము, ఐశ్వర్యము, సంతాన వృద్ధి ఇవన్నీ కూడా అనుగ్రహిస్తానని అమ్మవారు చెప్పింది. అందుకు విరివిగా స్త్రీలందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేయడానికి ప్రధానమైన కారణం అది. ఇకపోతే ఈ వ్రతం చేసిన తర్వాత ముత్తైదులందరికీ కూడా మనం వాయినాలు ఇస్తూ ఉంటాం. ఆ వాయినాలు దేనికి ఇస్తారంటే, ఆ వాయినంలో మీరు ప్రధానంగా వాడేది ఏమిటంటే శనగలు వాడతారు. శనగలు బృహస్పతి గ్రహానికి ప్రతీకమైన ధాన్యం. అవి అంటే గురుడు యొక్క అనుగ్రహం కావాలి అంటే మనం శనగలు పంతులు గారికి దానం చేయడం కానీ, లేదంటే గోవుకి నానబెట్టిన శనగలు ఆహారంగా తినిపించినా, లేదా శనగలు ప్రసాదంగా తయారు చేసి గురు సంబంధమైనటువంటి దేవాలయాల్లో నివేదన చేసి ఎవరికైనా పంచినా ఆ గురుడు యొక్క అనుగ్రహం కలిగి తద్వారా మనకి ధనలాభం కలుగుతుంది. అందుకు ప్రత్యేకించి ఆ శనగలే ఈ వాయినాల్లో ఇస్తారు. ఎందుకని? ఆ వాయినాలు అలా ఇవ్వడం వల్ల ఆ గురుడనే గ్రహం మనకి జాతకంలో బలపడి చక్కటి
ధనలాభం కలుగుతుంది. అందున వాయినం ఇచ్చేటప్పుడు ఏమన్నారు, స్వయంగా అమ్మవారినే ఆ స్త్రీమూర్తులలో చూస్తూ వాళ్ళకి అందుకే కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ వరలక్ష్మీదేవే ఆ రూపంలో వచ్చింది ఆ రోజు అన్న భావనతో వాళ్ళకి ఆ వాయిన దానం ఇవ్వడం వల్ల మనకు ఆ లక్ష్మీ అనుగ్రహం అనేది చాలా సులభంగా కలుగుతుంది అని మనకు ఋషులు ఈ సాంప్రదాయాలని అందించి ఈ వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలు చేసుకుంటూ ఇలా వాయిన దానాలు ఇచ్చుకోవడం వల్ల వాళ్ళకి ఆ సౌభాగ్యము, సంతానము, ఐశ్వర్యం ఇవన్నీ కలిగి సుఖమైనటువంటి జీవితాన్ని వాళ్ళు పొందుతారని చెప్పి మనకి పురాణాల్లో వ్యాసులు వారు మొట్టమొదటిగా అందించారు. దాన్నే సాంప్రదాయంగా వాళ్ళ అందరం కూడా మనం ఆచరిస్తూ వస్తున్నాం. సర్వం శుభమస్తు. అయితే మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. అసలు వీళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం కోసం ఏం చెప్తారు ఏంటి అని చెప్పి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, ఏం చెప్తారు వరలక్ష్మి వ్రతం కోసం? వరలక్ష్మి అంటే పంతులు గారు చెప్పినట్టుగా ఆ, ఆయన చెప్పినట్టుగా కాకుండా ప్రముఖ వాగ్గేయకారులు కూడా వరలక్ష్మి వ్రతం గురించి చెప్పారన్నమాట. ముత్తుస్వామి దీక్షితులు గారు నమోస్తోస్తు వరలక్ష్మి అని, శ్రీ వరలక్ష్మి నమోస్తుతే అని ఆయన రాశారు ఆయన. అలాగే అన్నమయ్య కూడా జయలక్ష్మి వరలక్ష్మి అని చెప్పి సంగ్రామలక్ష్మి అని ఆయన కూడా ప్రముఖ వాగ్గేయకారులు కూడా వరలక్ష్మీదేవిని ఇలా స్తుతించారు. నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోదార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వత్సకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ ఓయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ. నిరిలోన తల్లడించి నీకే తల వంచి నిరికింద పులకించి నీరమనుండు. నిరిలోన తల్లడించి నీకే తల వంచి నిరికింద పులకించి నీరమనుండు. గోరెకున చెమరించి
కోపమే పచరించి గోరెకొన చెమరించి కోపమే పచరించి సారెకుని అలుక ఇట్టే చాలించవమ్మా గోరెకొన చెమరించి కోపమే పచరించి సారెకుని అలుక ఇట్టే చాలించవమ్మా అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమి ఇంట నలరు కొమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమి ఇంట నలరు కొమ్మ. श्रीचक्रराजसिंहासनेश्वरी श्रीललिताम्बिकै भुवनेश्वरी श्रीचक्रराजसिंहासनेश्वरी श्रीललिताम्बिकै भुवनेश्वरी आगमवेद कलामय रूपिणी आगमवेद कलामय रूपिणी अखिल चराचर जननी नारायणी नागकङ्कण नटराज मनोहरी ज्ञानविद्येश्वरी राजराजेश्वरी श्रीचक्रराज सिंहासनेश्वरी श्रीललिताम्बिकये श्रीमहालक्ष्मीयट सिंगारालके मरुदु श्री महालक्ष्मीयट सिंगारालके मरुदु कामुनि तल्लियट चकदनालके मरुदु श्री महालक्ष्मीयट सिंगारालके मरुदु कामुनि तल्लियट चकदनालके मरुदु सोमुनि तो बुट्टुबट सొంపు కళలకే మరుదు సోముని తో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు మీరు వరలక్ష్మి వ్రతం? దీనికి ప్రదక్షిణం కూడా చాలా ఇంపార్టెంట్. మనం వ్రతం చేసి వాయినాలు ఇచ్చి ఇవన్నీ ఎంత ముఖ్యమో కథలో చారుమతి కథాంశం అవన్నీ చూసుకుంటే ఈ ప్రదక్షిణం కూడా అమ్మవారికి చాలా ఇష్టమైంది, చాలా దానికి విశేషం ఉంది ఈ వరలక్ష్మి వ్రతానికి. అందుకే నేను అంటే ఏదైనా అమ్మవారి అలంకారం అంటే దేవీ నవరాత్రులు వేరే చేస్తాను, ఈ వరలక్ష్మి వ్రతానికి మాత్రం ప్రదక్షిణం చేసుకునేటట్టు మాత్రం చేసుకుంటాను. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, వరలక్ష్మి దేవి అంటే ప్రధానంగా వరాలు ఇచ్చే ఏ దేవి అనే పిలువబడే అమ్మవారు అని చెప్పి పంతులు గారు అయితే మనకు తెలియజేశారు. ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటే సకల సౌకర్యాలు సకల సంపదలు అమ్మవారు ప్రసాదిస్తారని చెప్పి ఒక గట్టి నమ్మకంతో అయితే మహిళలు అయితే ప్రధానంగా అమ్మవారిని పూజిస్తారని చెప్పి ఈ పురాణం చెప్తుందని చెప్పి పంతులు గారు అయితే తెలియజేశారు. కెమెరామెన్ రావణ కుమార్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.